హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. నిఫ్టీ ఈరోజు మార్కెట్లో ఒక 100 పాయింట్స్ డౌన్ అయింది. సో నిఫ్టీ ఒక చార్ట్ చూస్తే నిన్నటి క్లోజింగ్ దగ్గర ఎక్కడైతే నిన్నటి లో ఉందో ఆ పాయింట్ దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ హైయర్ లెవెల్లో సస్టైన్ అవ్వలేక డౌన్ సైడ్ ఇచ్చి డౌన్గానే ఒక 100 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అవడం జరిగింది. ప్రజెంట్ నిన్నటి లోనే మార్కెట్కి ఒక హడ్డిల్గా అనిపిస్తుంది. దీన్ని క్రాస్ అయ్యి కానీ పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ మన మూవ్ 23,500 వరకు కూడా ఈ ర్యాలీ ఉండొచ్చు అనిపిస్తుంది. డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజెంట్ కండిషన్లో. 21,800 ఈ లెవెల్ మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడైతే ఇంతకు మించి రాకపోవచ్చు అనిపిస్తుంది. డౌన్ అవ్వదు. ఈ లెవెల్కి కానీ వస్తే ఇది ఒక మంచి బయ్యింగ్ ఆపర్చునిటీగా చూడాలి. 23,500 టు 23,800 ఇది ఒక రెసిస్టెన్సీగా ఉండొచ్చు. ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మంచి అప్ సైడ్ ర్యాలీ ఉండొచ్చు. నెక్స్ట్ ఒక మార్కెట్లో బిగ్ కన్సర్న్ ఏంటంటే విక్స్ ఇండియా వోల్టాలిటీ ఇండెక్స్ పెరుగుతూ ఉంది. సో మేబీ ఈ ట్రంప్ ఒక ప్రమాణ స్వీకారం ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఏమన్నా అంటే మన ఇండియాకి ఎగనెస్ట్గా ఏమన్నా డెసిషన్ లాంటివి ఏమైనా తీసుకుంటే మాత్రం మన మార్కెట్ కొంచెం ఇంకా ఒక బిగ్ ఫాల్ చూడొచ్చు. లేదంటే ఇక్కడి నుంచి మనకి ఓకే ఇదే బాటమ్ అయ్యి ఇక్కడి నుంచి స్లోగా రికవర్ అవ్వచ్చు. నేనైతే స్టాలిన్ ఇండియా ఫ్లోరోకెమికల్ ఐపీఓకి అప్లై చేస్తున్నాను. మంచి అంటే లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి అంటున్నారు. ఇవి చూడాలి. తర్వాత మార్కెట్ ఫాల్లో నేను కొనాలనుకుంటున్న స్టాక్స్ ఇవి క్వాడ్రంట్ ఫీచర్స్, టాటా కెమికల్స్, డ్రీమ్ ఫ్లోక్స్. ఇవి ఫ్రెండ్స్. ఇవి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.